నిన్న ముఖ్యమంత్రి పెద్ద హైడ్రామా చేసిండు. ఏదో వారు రివ్యూ చేసినట్టు, ఏదో ఎస్మా ప్రయోగించమని చెప్పినట్టు, మళ్ళొకసారి రైతాంగాన్ని మోసం చేయడానికి ఒక డ్రామా చేసి మీడియాలో రాతలు రాయించి రైతాంగాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ ధరలు పడిపోవడానికి, రైతాంగం నష్టపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, మంత్రులే. ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని దళారులకు, మిల్లర్లకు వదిలేసిండ్రు. వాళ్ళ దోపిడీ యథేచ్ఛగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం. దీని వెనకాల 100 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, 100,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను, రైతు సోదరులరా, మీరు నష్టపోతున్నది, మీరు దోపిడీకి గురవుతున్నది యథాలాపంగా జరగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది మంత్రులు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి కషాయుడి చేతికి గొర్రెనిచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి అప్పచెప్పినరు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు. వాస్తవానికి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి ఎక్కడ చిన్న సమస్య లేకుండా పండిన ప్రతి గింజ, అది ఏ మాయిశ్చరు ఏది చూడకుండా తడిసినవి మొలకెత్తిన ఒడ్లను కూడా మిల్లర్లతో మేమందరం కూడా కొనిపించిన సంగతి మీకు తెలుసు. రైతాంగానికి ప్రతి ఒక్కరు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, స్థానికంగా ఉండే మా శాసనసభ్యులు, మా మంత్రులు మీ వెంట ఉండి, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీతో సహా అందరు ప్రజాప్రతినిధులను కేసీఆర్ గారు కల్లాలు జరిగే అన్ని రోజులు మీరు పూర్తిగా కల్లాల దగ్గర ఉండాలి, రైతుల దగ్గర ఉండాలి, కొనుగోలు కేంద్రాల్లో ఉండాలి, రైతుకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, వర్షం వస్తుంది, వర్షం వచ్చే వాతావరణం ఉన్నది అని చెప్పి అలర్ట్ వస్తేనే వాతావరణ శాఖకు పోటీపడి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి గింజ కొనిపించారు. చివరి వరకు కూడా ఎక్కడ ఒక రైతు దోపిడీకి గురి కాకుండా. రైతాంగం మీరు అందరు చూసిండ్రు, మీ అనుభవంలో ఉంది. కానీ ఈసారి ప్రభుత్వంలో ఉండే పెద్దలే కొంతమంది దళారులు, మిల్లర్లతో కుమ్మక్కై ముందే 100 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ప్రభుత్వం ఏం ఏర్పాట్లు చేయకుండా, కొనడానికి ఏర్పాట్లు లేకుండా, మిల్లర్లను సంసిద్ధం చేయకుండా పూర్తిగా వారికి అప్పచెప్పింది మనల్ని, రైతాంగులందరినీ కూడా. నిన్న డ్రామా చేస్తున్నారు నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి. ఎంత దారుణం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకున్నది లేదు. నెల క్రితం ప్రారంభం చేసిండ్రు హడావుడిగా. నెల క్రితమే పత్తి కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసిండ్రు. ఎమ్మెల్యేలకు కూడా చెప్పి నమ్మించి వాళ్ళతో ప్రారంభోత్సవాలు చేయించిండ్రు. కానీ అసలు కుట్ర పైనే జరిగింది. అధికారులకు ఎక్కడ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఎక్కడ ఏ జిల్లాలో ఒక్క మంత్రి రివ్యూ చేయలే, సమీక్ష చేయలే. పైగా పాపం సివిల్ సప్లైస్ అధికారులు కొంత ప్రయత్నం చేసి మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని కొనిపించే ప్రయత్నం చేస్తే ఆ అధికారులను కూడా, నల్లగొండ జిల్లాలో వచ్చిన అధికారులను కూడా భయపెట్టించి జిల్లా మంత్రి వాళ్ళని వెనకేల కొట్టి, వాళ్ళు పోయే ముందు రోజు వరకు 2200, 2300 ఉన్న ధాన్యం అధికారులను ఎప్పుడైతే మంత్రి ఎలగొట్టిండో జిల్లా నుంచి, తెల్లవారే 1950 కొన్ని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అంటే కారణం స్పష్టంగా మంత్రులే. నల్గొండ జిల్లా మంత్రి ఎవరో రికార్డు ఎన్ని వసూలు చేసిండో లెక్కలు ఉన్నాయి, లెక్కలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం అదంతా కూడా రాష్ట్రమంతటి కూడా ఎమ్మెల్యే చేసిండ్రు. దాంతో ఇవాళ రైతాంగం 6 కాలం కష్టించి పెట్టుబడి పెట్టి, సొంత పెట్టుబడి పెట్టి పండించుకున్న పంట మీరు మోసం చేసి, మీరు ద్రోహం చేసి, మీరు దగా చేసి రైతు బంధు ఇవ్వకపోయినా, మీరు రుణమాఫీ చేయక బ్యాంకు లోన్ ఇవ్వకపోయినా,
బయట అప్పులు తీసుకొచ్చుకొని రైతాంగం మళ్ళీ పంట పండించుకుంటే ఆ పంటను కూడా దుర్మార్గంగా దళారులకు అప్పచెప్పింది ప్రభుత్వం. అంటే ఉత్తగా జరగలే, దీని వెనకాల 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. మిల్లర్లకు దళారులకు ఆ రకమైన వెసులుబాటు కల్పించి మేము కొనం ప్రభుత్వంగా, ఎన్ని రోజులైనా అక్కడే ఉంటుంది, మీ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళతో మిలాఖతై చేసిన పాపం వల్లనే ఇవాళ రైతాంగం ఈ దుస్థితిని ఎదుర్కొంటుంది. ఒక్కొక్క రైతు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఇది స్పష్టంగా కుట్రపూరితంగా జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఇది 2014 ముందున్న ప్రభుత్వాలు ఏ రకంగా దళారుల చేతిలో నడిచినాయో ఇవాళ మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఇవాళ మీరు ఏ రైతుకు వెళ్ళి అడిగినా ఆ మాట చెప్పడానికి స్పష్టంగా ముందున్నారు. 14 ముందు ఏముండనో ఇప్పుడు మళ్ళీ దళారులకు అప్పచెప్పారు ఈ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అనే మాట ఇది స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుంది. వ్యవసాయ శాఖ మంత్రో ముఖ్యమంత్రో దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవాళ రైతులు దోపిడీకి గురవుతున్నారు? 1800 1900 కొంటాము అని చెప్పి మిల్లర్లు అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎట్లా వచ్చింది? ఆ ధైర్యం ఎట్లా వచ్చింది వాళ్ళకి? కారణం ప్రభుత్వమే. సన్న బియ్యానికి బోగస్ ఇస్తామని చెప్పి ఒక బోగస్ మాట చెప్పిండ్రు. వాస్తవానికి ఎన్నికల ముందు చెప్పింది దొడ్డొడ్లకే ఇస్తామని చెప్పిండ్రు. వాస్తవానికి దొడ్డు రకం వడ్లకే ఇస్తామని రాసిచ్చిర్రు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా. ఆ తర్వాత నాలుక తిప్పేసి మాట మార్చి సన్న వడ్లకి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక గింజ సన్న వడ్లు కొనలేదు రాష్ట్ర ప్రభుత్వం. అధికారులను అడిగితే భయపడుతున్నారు సమాధానం చెప్పడానికి. ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా మా హక్కు, మేము అడగవచ్చు. అధికారి తప్పకుండా మంత్రికి ఏం సమాధానం ఇస్తాడో అదే మాకు కూడా ఇవ్వాలి. మంత్రికి ఏం సమాచారం ఇస్తాడో మాకు కూడా సమాచారం ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా భయపడుతున్నారు. కేసీఆర్ ఉన్ననాడు ప్రతిరోజు సాయంత్రం అధికారులు స్పష్టంగా సమాచారం ఇచ్చేది ప్రజలకు. ఇగో ఈ రోజుకి ఇంత ధాన్యం కొన్నాం, ఇన్ని డబ్బులు మీ అకౌంట్లలో వేసినాం అనే మాట. కానీ ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజు వరకు ఎన్ని ఓట్లు కొన్నారు, అందులో సన్న ఓట్లు ఎన్ని, దొడ్డు రకం ఓట్లు ఎన్ని, ఎన్నిటికి డబ్బులు పేమెంట్ జరిగింది, ఎన్నిటికి బోనస్ ఇచ్చింది, ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మేము ప్రజాప్రతినిధులను అడిగితే కూడా చెప్పే పరిస్థితిలో లేరు, భయపడుతున్నారు. సార్ మా పేరు చెప్పకండి సార్ అని మాట్లాడుతున్నారు, భయపడుతున్నారు అధికారులు. కేవలం దీని పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలపైన మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు భాష కేవలం దీని నుంచి పక్కదారి పట్టించడం కొరకు. కేసీఆర్ మీద ముఖ్యమంత్రి పేలుతున్న అవాకులు చెవాకులు మళ్ళీ యువతల వైపు నుంచి వెళ్ళి అదే పద్ధతిలో దాడి జరగాలని, రైతాంగం సమస్యలు పక్కకు పోవాలని చెప్పి ఒక పథకం ప్రకారం ఇటువంటివి చేస్తున్నాడు. ఏమన్నాడు కేసీఆర్? నిన్ను ప్రజానికానికి గుర్తు చేస్తున్నాం, మిమ్మల్ని కూడా అడుగుతున్నాం మీడియా మిత్రుల్ని. గత 11 నెలల కాలంలో ఆ పార్లమెంట్ ఎన్నికల 10 రోజులు తప్ప కేసీఆర్ ఎప్పుడైనా ఈ రోజు వరకు ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో ఇంకొన్నో ఒక మాట అడిగిండా? అన్నాడా? మీ రాహుల్ జోలికి వచ్చిండా? కేసీఆర్ నిజమే లేనే లేడు. కేసీఆర్ని మర్చిపోయాడు అనుకున్న కేసీఆర్ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? రోజు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ యాద్ చేసుకుంటుంది కేసీఆర్ను నువ్వే కదా ముఖ్యమంత్రి. లేని కేసీఆర్ గురించి నీకు ఎందుకు భయం? కేసీఆర్ని కాదు, కేసీఆర్ నీడని కూడా చూడలేదు కదా నువ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు ఆ చెత్త మాటలన్నీ? ఎందుకు ఆ రోత మాటలన్నీ మాట్లాడుతున్నావు? మూసికి మించిన కంపుతోని నువ్వు నీ మంత్రులు దేనికి మాట్లాడుతున్నారు? ఎందుకు వణుకుతున్నారు? తేలిపోయింది మీ చేతగానితనం, మీ దొంగతనం, మీ ద్రోహం బయటపడిపోయింది ప్రజల్లో. ప్రతి వర్గం ప్రజలు అసహనంతో ఉన్నారు. నిన్న కొడంగల్లో జరిగిన దాడి, అధికారులపై జరిగిన దాడి, అది అధికారుల మీద జరిగిన దాడి కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏర్పడిన అభిప్రాయానికి నిదర్శనం అది. అంటే నువ్వు కనపడితే, నువ్వేదైతే మొన్న వాగొచ్చినావో మూసీలో,
ఒళ్ళు వాగులుతుందని వీపు చింతపండు అవుతుందని ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. నీ ప్రతినిధిగా పోయిన వాడిని వీపు చింతపండు చేసిన ప్రజలంటే దాని అర్థం నీ వీపు దొరికితే కూడా అంతకంటే ఎక్కువ చింతపండు చేస్తామో అని చెప్పినట్టు. జ్ఞానం ఉంటే సోయి ఉంటే అర్థమవుతుంది అది. ఓహో, నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా మీద ఇటువంటి అభిప్రాయం ఉందా అని అర్థం చేసుకోవాలి విజ్ఞత ఉన్నవాడైతే. కానీ ఇంకా అట్నే సొల్లువాగుడు వాగుతా, చేతవాగుడు వాగుతా, కేసీఆర్ నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి టైంపాస్ చేస్తా కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నాం ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు. ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి. కానీ ఊర్లలో కొన్ని బూత్ మాటలు చెప్పుకుంటారు. అది నీకు మీ మంత్రులు మాట్లాడొస్తుంది మీడియా ముందరగా మేము మాట్లాడలేము. మాకు కొంత సంస్కారవంతమైన భాష నేర్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు. మేము వాడలేము కొన్ని పదాలు. కానీ గ్రామాల్లో ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది అన్న భావనను వేరే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ భాషలో మాట్లాడి చెప్పుకుంటున్నారు. గారకంగా వాడుతున్నావు కాంగ్రెస్ను అని చెప్పి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని. చరిత్రలో ఏ పరిపాలకుడు రానంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బహుశా కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు, అంతకంటే మంచి పనులు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రకంగా నన్ను తెచ్చుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. చరిత్రలో ఏదైనా రికార్డే కదా. రాముడిదైన రికార్డే, రావణాసురుడిదైన రికార్డే, నరసింహస్వామిదైన రికార్డే, హిరణ్యకశ్యపుదైన రికార్డే కదా. అట్లా కాలేదు కాబట్టి ఇట్లనే ఏదామని చెప్పి అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ పని చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నావు కదా. సోషల్ మీడియా మొదలు బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలు నాయకుల వరకు ఇవాళ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరొక్కరు గుండెలు వగిల వాస్తవాలు చెప్తున్నారు. ప్రజల ముందుకు పోతే మంత్రుల నియోజకవర్గాల్లో, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టండి వాళ్ళ మీద కూడా కేసులు చూద్దాం. మేము చెప్తున్నాం ఇవాళ వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ పైన కేసులు ఎవరెవరి మీద పెట్టినో అందరినీ వెంటనే రిలీజ్ చేయాలి. ప్రత్యేకించి అక్కడ గిరిజనులు ఎక్కున్నారు, గిరిజనులే భూములు పోతున్నాయి, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. మీ కలెక్టరే దాడి జరగలేదు అని చెప్పిండు. మరి ఏ కంప్లైంట్ మీద పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు? రాత్రులు ఊర్ల మీద పడి 100 మంది 1000 మంది. ఇది ప్రజాపాలన. ఈ రాష్ట్రంలో కొంతమంది మేధావులు ఉండే పాపం ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక్కసారి కొడంగల్కి పోయి రావాలి. పౌర హక్కులు, ప్రజా హక్కులు, ప్రజాపాలన ఇప్పుడిప్పుడే చేస్తుంది ప్రభుత్వం, పని మొదలుపెట్టింది అని చిలక పలుకులు పలుకుతున్న మేధావి ఆచార్యుల వారు ఒక్కసారి కొడంగల్ ప్రజలకు గుండె చప్పుడేందో వినిరా. ఒక్కసారి పోయి ఏ మార్కు ప్రజాపాలనో, ఏ మార్కు ప్రజాస్వామ్యమో అడిగే ప్రతి ఒక్కరిని అణిచివేస్తానని ఒక్క పోలీస్ శాఖ తప్ప ఏ శాఖకు పనిచెప్పకుండా అన్ని శాఖల్ని అచేతనం చేసి అవినీతి శాఖ ఒక్కదాన్ని ఓపెన్ చేసుకొని పోలీస్ శాఖతో అణిచివేస్తానని చెప్పి ఒక మూర్ఖ పద్ధతుల్లో, బహిరంగంగానే ప్రజల్ని దోసుకునే పద్ధతుల్లో ఈ ప్రభుత్వమే ఇవాళ వరిధాన్యం ధర పడిపోవడానికైనా, పత్తి రైతులు దోపిడీ గురి కావడానికైనా కారణం ఇది స్పష్టంగా ప్రభుత్వ దోపిడీ, ప్రభుత్వ మోసం. తెలంగాణ రైతాంగానికి అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అనలారా ఇది కేవలం వ్యాపారులు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్న ద్రోహం కాదు. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు స్వయంగా మిల్లర్లతో కుమ్మక్కై, దళారులతో కుమ్మక్కై మేము ఎట్లా కొనం, ఎనుకో ముందే వాడి అమ్ముకొని పోతాడు నీకు,
మీ ఇష్టం వచ్చిన ధర పెట్టుకోండి అని చెప్పి అధికారులను కూడా పనిచేయనీయకుండా చేసి దుర్మార్గంగా మిమ్మల్ని కసాయివాడికి అప్పచెప్పినరు. ఇది తెలంగాణ రైతాంగం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం. ఇంత దుర్మార్గంగా మళ్ళీ పాత పరిస్థితులు తెచ్చిండ్రు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎట్టి పరిస్థితులలో కూడా రైతాంగానికి ఎంఎస్పి ఏదైతుందో మద్దతు ధర దానిపైన 500 బోనసు పత్తికి కానీ వడ్లకు కానీ మీరు ఇస్తున్నది ఏదైతుందో చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్న ఈరోజు, లేదా సివిల్ సప్లైస్ మంత్రి, ఇద్దరు ఎవరు సమాధానం చెప్తారో, ఈ రోజు వరకు ఎంత వరి ధాన్యం కొన్నారు, ఎంత పత్తి కొన్నారు, దేనికి ఎంత పేమెంట్ జరిగింది, వడ్లకు బోనస్ ఎంత ఇచ్చిండ్రు, పత్తికి బోనస్ ఎంత ఇచ్చిండ్రో చెప్పి తీరాలి. లేదంటే తప్పకుండా నేను ఏదైతే ఆరోపణ చేసినో దాన్ని మీరు ఒప్పుకున్నట్టే. మీరు డబ్బులు దొబ్బి రైతాంగాన్ని వాళ్ళకి అప్పచెప్పినట్టే. దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేనేమంటున్నా, అక్కడ బీఆర్ఎస్ పార్టీ పిలుపునియలే, బీఆర్ఎస్ పార్టీ కండువన్న కార్యకర్తలు లేరు. అసలు ఇవాళ మూసి బాధితులు పాపం ఏడ్చుకుంటూ మహిళలు, 9 నెలల గర్భిణీ స్త్రీ ఉన్న ఒక మహిళ మాట్లాడిన దాన్ని, పాపం స్కూల్కి పోయే పసిపిల్లలు మాట్లాడిన దాన్నే పేడ్ ఆర్టిస్టులు పైసలు తీసుకొని మాట్లాడుతున్నారన్న ఈ దుర్మార్గులు, ఈ రాక్షసులు ఇవాళ కొడంగల్ది కూడా బీఆర్ఎస్ మీద పెట్టడం అంటే పెద్ద ఆశ్చర్యమేం లేదు. పంపమను, వాళ్ళ ఆచార్యులు పంపమను. వాళ్ళ ఆచార్యులు ఉన్నారు కదా అందరూ, ద గ్రేట్ ప్రజాస్వామికవాదులు. ఒకసారి కొడంగల్ పంపమని చెప్పు, నిజ నిదాన కంపెనీ పంపమని చెప్పు, తేల్చమను. పోయి ప్రజల బీఆర్ఎస్ కార్యకర్తల ఎవరు చేసినారు తేల్చదు కదా, ఉంది కదా, కనపడుతుంది కదా, ఫోటోలు ఉన్న మంది అందరినీ కూడా కనపడి చూసి అరెస్టులు చేస్తున్నారు కదా. ప్రజల బీఆర్ఎస్ కార్యకర్తల తెలుస్తుంది కదా. ఆయన కలెక్టరే దాడి జరగలేదంటున్నాడు, పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఏది నిజం? నిజం తెలవాలంటే నిజ నిర్ధారణ కమిటీ పోవాలి. గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పోతున్న కమిటీలో ఎవరైతుంటారో వాళ్ళు పోవాలి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆచార్యులు, వాళ్ళని పొమ్మని కోరుతున్నా నేను. మీరే అందరు కమిటీకి పోయి అక్కడ ఏమైనా ఉందా, ప్రజల ఆగ్రహం ఉందా, లేదా బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందా తేల్చమంటున్నా. వాళ్ళని పోయి ప్రజలందరూ ఫార్మా పెట్టాలి రమ్మని ఆహ్వానిస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి ఆపినరా చెప్పాలి. ఇస్తారు వాళ్ళు, ఏదో ఎవిడెన్స్ ఇవ్వాలనమని ఇచ్చినట్టు నోటీస్లో ఎవిడెన్స్ కింద పిలిచినట్టుగా ఇచ్చిండ్రు. మరి ఆయన కూడా నాకైతే ఏం తెలియదు, అసలు విన కూడా వినలే, నాకు తెలియదు అని చెప్పిండు. వాళ్ళు ఏం పోతే ఏం అడుగుతారో తెలిస్తే దాన్ని బట్టి చెప్పొస్తారు. ఏముంది దాంట్లో, ఎవిడెన్స్ సెట్, అక్యూజ్డ్ కాదు ఆయన, ఎవిడెన్స్ సెట్ చెప్పొస్తారు. 4గురికి అని 40 మందికి అని ఎవిడెన్స్ అంటారు కదా, ఎంతమందికి ఇస్తే వాళ్ళు పోయి వాళ్ళకి తెలిసిన విషయం చెప్పొస్తారు. ఏముంది దాంట్లో. ఇంకేంటి, ఆయన ఒక కేసుకే పోయి ఎవరు కాలు మొక్కడానికి పోయినారు ఢిల్లీకి. ఇప్పుడు 25 సార్లు పోయిన ప్రతిసారి ఎవరెవరి కాలు మొక్కు వచ్చిర్రు, ఎంతమందిని బతలాడుకొని వచ్చిండ్రు. పట్టబగలు దొరికిన దొంగలు, మూటలతోనే దొరికిన ఆయన ఒక ఆయన, ఈడీకి దొరికిన ఆయన ఒక ఆయన. వీళ్ళు ఢిల్లీకి పోయి ఎవరెవరి కార్లు ఎన్నిసార్లు పట్టుకొని వస్తున్నారు. కేటీఆర్ సాఫ్గా మీ మీదనే కాంప్లైంట్ చేయడానికి పోయిండు. చుట్టూ నీ ఇంటెలిజెన్స్ ఉంది. కేటీఆర్ గారు ఎన్ని గంటలకు దిగిండో, వాళ్ళ టీం అంతా ఎన్ని గంటలల్లో ఆ మంత్రి దగ్గరికి పోయిండో, వచ్చి ఎక్కడున్నాడో, మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చిన దాకా ఎక్కడెక్కడ ఉన్నాడో అన్ని మీ ఇంటెలిజెన్స్ ఉంది చుట్టూ.
ఏడి పోయిందో చెప్పాలి, నువ్వు ఎవరు కాలు ముఖ్యండో నువ్వు చెప్పు. కానీ నువ్వు నీ ముఖ్యమంత్రి పట్టపగలు దొరికిన కేసు నుంచి బయటపడడానికే ఇప్పుడు 25వ కాలు పట్టుకోవడానికి పోతున్నారా మోడీని, అమిత్ షాని? లేదా ఈడీకి దొరికిన మంత్రులతో సహా ఇప్పుడు చాలామంది మంత్రులు ఢిల్లీ పోయిన పర్యటనలలో దొంగతనంగా ఎవరెవరి కార్లు ఎన్నిసార్లు పట్టుకొని వచ్చారు లెక్కలు చెప్పాలి. ఢిల్లీ పోయిందే ఎవరి కాలు పట్టుకోవడానికి అయితే బహుశా దేశ చరిత్రలో ఒక ఏడాది కాలంలో 25 సార్లు ఢిల్లీ కాలు పట్టుకోవడానికి పోయిన ఏకైక ముఖ్యమంత్రి వీరే. అక్కడ రెండు ఉంటాయి నాకు పాపం. చీకట్లో పోయి మోడీ కాలు పట్టుకోవాలి, అమిత్ షా కాలు పట్టుకోవాలి, పొద్దున్న దాకా పోయి రాహుల్ గాంధీ కాలు పట్టుకోవాలి. ఆయన పేరు ఏదో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, కేసీ వేణుగోపాల్, వాళ్ళ కాలు పట్టుకోవాలి. ఎందుకంటే పీకొద్దని వీళ్ళ కాలు పట్టుకోవాలి, కేసులు పెట్టొద్దని చెప్పి వాళ్ళ కాలు పట్టుకోవాలి, లేదా పెట్టే కేసులు చిడిపియమని వాళ్ళ కాలు పట్టుకోవాలి. ముఖ్యమంత్రి అయిన మంత్రివర్గం అయిన కానించి ప్రతిరోజు ఇదే పని వీళ్ళకి. వారానికి ఒక్కసారి పోయి వీని కాలు పట్ట వాని కాలు పట్ట. మేము ఒక్కరోజు పోయినాం, చెప్పిపోయినాం, బాజాప్తగా పోయినాం. మేం రేవంత్ రెడ్డి బండారాన్ని కాదు, బీజేపీ బండారాన్ని కూడా బయటపెట్టడానికే పోయినాం. ఇద్దరు మిలాఖత్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని బయట ఎండగట్టడం కొరికే పోయినాం. ఆ మంత్రి ఏదో చేస్తాడని భ్రమలు మాకేం లేవు, కానీ ప్రజల ముందట వీళ్ళని ఎండగట్టాలి, వీళ్ళ దోస్తని ఎండగట్టాలి. రైతులకు ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు వేయడానికి డబ్బులు లేవు, మీకు ఇస్తున్న బోనస్ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇక్కడ అక్క చెల్లెళ్ళకి ఇస్తానన్న తులం బంగారానికి డబ్బులు లేవు. నా ఆటో కార్మికులకు ఇస్తానన్న 12,000 రూపాయలకు, నెలకు 1000 రూపాయలు 12,000 ఇస్తాను, నాకు డబ్బులు లేవు. మరి రైతు కూలీలకు ఇస్తానన్న 12,000 నాకు సంబంధించిన డబ్బులు లేవు. రుణమాఫీకి డబ్బులు లేవు. కానీ ఇప్పటికీ వీళ్ళు ఢిల్లీ పోయడానికి 300 కోట్ల పైన ఖర్చు పెట్టిర్రు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కొరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. రైతు సోదరులారా, అక్క చెల్లెళ్ళారా, ఒక్కసారి యాద్ చేసుకోండి, గుర్తు చేసుకోండి, ఒక్కసారి దృష్టి అటువైపు పెట్టండి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. వాటికి పైసలు వస్తున్నాయి. 25 సార్లు పోయి వీళ్ళు వీని కాలు పట్టుకోవడానికి ప్రభుత్వ ఖర్చులతోని వస్తున్నాయి డబ్బులు. మనకు సంబంధం లేని మహారాష్ట్ర ఎన్నికల కొరకు 300 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఖర్చు పెట్టడానికి వచ్చినాయి డబ్బులు. కానీ ఎందుకో మన కొరకు రావట్లేవు. ఈ ప్రభుత్వం పనికి ఇది. నేను వస్తున్నప్పుడు ఒక మిత్రుడు కలిసాడు, రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడుకుంటా ఆయన అన్న మాట, ఏం సార్ మీరు అనవసరమైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి నుంచి, ఆయన చేయించిన పని చేస్తాడు, చేయని పని ఎట్లా చేస్తారు? మీ కేసీఆర్ చేసినట్టు వచ్చిన దానాలు పంచిపెట్టమంటే ఎట్లా పెంచుతాడు ఆయన? ఆయన దందా చేసి రూపాయి కూడగట్టి వీని ముంచి వాని ముంచి రూపాయలు సంపాదించేటోడు గా పని చేయమంటే చేస్తాడు, కానీ మీ పని చేయమంటే ఎట్లా చేస్తాడు? అరే మీరు భాష గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఊకే కేసీఆర్కి వచ్చిన భాష కేసీఆర్ మాట్లాడండి, ఈయనకు వచ్చిన భాష ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన భాషను ఈయన భాష మాట్లాడాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇది ఒక మిత్రుడు అన్నమాట. ఇప్పుడే నేను వచ్చే ముందట ఇది నీ మీద వచ్చిన అభిప్రాయం. ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నావు పేరు, ఇక నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. కేసీఆర్ ఫాములే ఉండు, నువ్వు రాకు. కేసీఆర్ ఎక్కడ ఎప్పుడు ఉండాలో తెలియదా కేసీఆర్కి? కేసీఆర్ రాకుండానే ఇంత యాద్ చేసుకుంటున్నావు. కేసీఆర్ బయటకు వస్తే ఏముంటావు? కేసీఆర్ సైనికులను చూసే భయపడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు కేసులు? ఆయన మంత్రుల్ని ముఖ్యమంత్రిని చేసింది తొక్కి సంభవమని, బుల్డోజర్లు ఎక్కియమని, నరికి ముక్కలు చేయమని, బాంబులు వేయమని. దీనికి ఇచ్చిండ్రా మీకు ప్రజలు అవకాశం? ఒక్క రోజు నుంచి, మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 11 నెలల కాలం పూర్తవుతున్నా ఒక్కరోజు ఒక మంచి మాట ముఖ్యమంత్రి నుంచి కానీ మంత్రుల నుంచి వినరా ఎవరైనా? ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క మంచి మాట, ఒక శుభం పలికే మాట ఏదైనా దీని కొరకు మీకు ఇచ్చింది? ఈ బూతు భాష మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో
ప్రపంచ బజార్ నడి బజార్లో తెలంగాణ పరువు తీసే పద్ధతుల్లో మీరు వేస్తున్న కుప్పిగంతులు ఎటు తీసుకుపోతున్నాయి ఈ రాష్ట్రాన్ని? సోయి తెచ్చి మాట్లాడడం నేర్చుకోండి ఇప్పటికైనా. దాంట్లో సీనియర్ మంత్రులు కూడా చెప్పే పరిస్థితిలో లేరు. బయట ఉన్న మీ సీనియర్లు కూడా బాధపడుతున్నారు. మీ మంత్రివర్గంలోకో మీ ప్రభుత్వంలోకి రాలేని సీనియర్లు తలగొట్టుకుంటున్నారు. ఎవరైనా పోయి అడిగితే చి వీడు పరువు తీస్తున్నారా, మనల్ని కథం చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీని కథం చేస్తున్నారా అని. కార్యకర్తలు అయితే బహిరంగానే చెప్పారు మా పరిస్థితికి ఇట్లా ఉంది ఊళ్ళలో పోతే అని. దాన్నే మాట్లాడుతున్నారు, దాన్నే మీడియాలో పెడుతున్నారు, పోస్టులు చేస్తున్నారు. దాన్ని చూసి భయపడుతున్నావు, సోషల్ మీడియాను చూసి భయపడుతున్నావు. సో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు ఏంది, దానికి మీరు ఇచ్చిన పేమెంట్ ఏంది, పత్తి కావచ్చు, ధాన్యం వరి ధాన్యం కావచ్చు, ఇచ్చిన సబ్సిడీ ఎంత వెంటనే లెక్కలు చెప్పాలి. రైతాంగం దోపిడికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అనుకున్న ప్రకారం ఎంఎస్పి కంటే ఏ రైతు తక్కువ అమ్ముకున్నా దానికి రాష్ట్ర ప్రభుత్వాందే పూర్తి బాధ్యత. తప్పకుండా మీరు మిల్లర్లతో కుమ్మక్కయ్యే రైతాంగానికి ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని ఒప్పుకున్నట్లే. రైట్. ఎందుకు వాళ్ళిద్దరు ఒకటే కదా మేము అంటుంది. బండి సంజయ్ ఎందుకు పోయి మాట్లాడతలేడు, కిషన్ రెడ్డి పోయి ఎందుకు మాట్లాడతలేడు? వీళ్ళు కూడా కాంగ్రెస్ సహకరిద్దామనేనా? మేమేం మాట్లాడుతుంది పక్కన పెడదాం. కిషన్ రెడ్డి బండి సంజయ్లు పోయి ఎందుకు ఇక్కడ జరిగింది వాస్తవం మాట్లాడతలేరాడా? రేవంత్తో మిలాఖత, రాహుల్ గాంధీతో మిలాఖత, ఎందుకు మాట్లాడతలేరు? మేమే మహారాష్ట్రకు పోలేదే. మేము మహారాష్ట్రకు పోయి ఎవరికి అనుకూలంగా ఎవరి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదే. ఎందుకు? మాకు ఎవడు గెలిస్తే మాకేముంది, ఎవడు ఓడితే మాకేముంది? ఆడ ఇద్దరు దొంగలే అని చెప్పదలుచుకున్నాం మేము ప్రజలకి. ఇద్దరు దొంగలే, తోడు దొంగలే. ఎవడు గెలిచినా ఎవడు ఓడినా మాకు వచ్చేదేం లేదు. కానీ వీళ్ళిద్దరి దొంగతనాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థం చేయించడం కొరకే ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ బయట కంప్లైంట్ చేసింది. ఇంత బహిరంగంగా పట్టపగలు దొరికితే కూడా మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు? కారణం ఏంది? చూసి చూడనట్టు ఎందుకు పోతున్నారు? వాల్మీకి స్కామ్లో స్పష్టమైన ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఎందుకు హైదరాబాద్లో ఎంక్వైరీ జరుగుతలేదు? ఒక మంత్రి మీద రైడ్ చేసి ఇప్పటివరకు ఎందుకు ఈడీ బయటికి చెప్తలేదు? ఈ దేశంలో ఇప్పటివరకు ఎప్పుడైనా సరే ఈడీ రైడ్ జరిగితే 48 గంటల్లోనే చెప్పింది. ఎందుకు చెప్తలేదు? ఏ మిలాఖత్కు నిదర్శనం ఇది? ఇంత స్పష్టంగా దొరికిపోయిన దొంగలు ఆన్సర్ లేక, ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక, ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేక కేసీఆర్ మీద బూతులు, కేటీఆర్ మీద బూతులు, బీఆర్ఎస్ పార్టీ పైన బూతులు, రెచ్చగొట్టే మాటలు, పక్కదారి పట్టించే ప్రయత్నాలు. మాట్లాడవచ్చా ఒక ముఖ్యమంత్రి అట్లా? ఒక మంత్రి ప్రజాధనంతో మీటింగ్ పెట్టి, ప్రభుత్వ ఖర్చుతో మీటింగ్ పెట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రిని నరుకుతా, చేస్తా, బుల్డోజర్ పెట్టి తొక్కిస్తా, ఇవా? ఇప్పటికైనా ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే కొడంగల్ ప్రజలు చెప్పిన సమాధానమే రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తారు. నీ సొంత నియోజకవర్గంలో అక్కడ ఉంది పరిస్థితి అంటే ఇంకా రాష్ట్రంలో ఎక్కడుంది? ఎట్లా ఉంది వాతావరణం? మన దగ్గర లేదు. నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ వీపు పలగొడతారు. ఇది వాస్తవం. సరే ఓడు అంటే తాగి సోయలే కూడా మాట్లాడుతుంటాడు పొద్దున్నాకనే. నీకేమైంది? నీ విఘ్నత నువ్వేమైంది?